ప్రకాశం జిల్లా దోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ స్వాతంత్ర్యం కల్పించారని, తెలుగు జాతి ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పుడు ఉంటారని, జగన్లా ప్రజలను మేము మోసం చేయలేదు, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ విజయబేరం మోగించాలి, నగరంలో చిత్తుచిత్తుగా ఓడిన రోజా వేరే జిల్లాల్లోకి వచ్చి విమర్శలు చేస్తుందని మంత్రులు అన్నారు. పచ్చూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే చీరాల శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సంతనోతలపాడు శ్రీ బిఎన్ నుంచి మొన్నే సంవత్సరం అయిపోయిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా అందరి దగ్గరికి వెళ్ళండి, మన పథకాలు అందుతున్నాయో లేవో చూడండి, అందరూ కూడా దేనికి ఇబ్బంది పడుతున్నారో ఈరోజు అన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. దానికోసం అని చెప్పి ఈరోజు అందరం కూడా ఏ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గంలో అందరూ కూడా వెళ్తుంటే ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు తల్లికి వందనం కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేపు ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎర్రగుంటపాలెం ఇప్పుడు 4 సార్లు ఓడిపోయింది. అదే కానీ మొన్న 5,000 చిల్లరతో మన ఎలక్షన్ ఓడిపోవడం జరిగింది. మీ అందరూ కానీ సీరియస్గా కానీ ఆ రోజు కానీ మనం పని చేసుకోగలిగితే ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఎర్రగుంటపాలెంలో కానీ మన ఎలక్షన్ గెలుచుంటే ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఇంకా మన వాళ్ళని మనం గెలిపించుకోగలిగితేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈసారి